అన్ని చెవి ఇన్ఫెక్షన్‌కి సర్జరీ అవసరం ఉండదు. కొన్ని ఇనీషియల్‌గా అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయ్యే ఇన్ఫెక్షన్స్‌తో మనం ఫస్ట్ మెడిసిన్స్‌తోనే కంట్రోల్ చేస్తాము. మెడిసిన్స్‌లో అంటే యాంటీబయాటిక్స్, నేజల్ డీకంజెస్టెంట్, ఇయర్ చుక్కల మందులు, ముక్కులో పెట్టడానికి చుక్కల మందు అని ఇస్తారు. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే చాలా కాలం నుంచి మీకు ఇన్ఫెక్షన్స్ వల్ల చెవి లోపల రంధ్రం పడింది, లేక పేషెంట్స్కి వినపడతలేదు, లేక మిడిల్ ఇయర్లో బోన్స్ ఉంటాయి. మనకు 3 బోన్స్ ఉంటాయి, చిన్న చిన్న బోన్స్. దాన్ని మాలియస్, ఇంకస్ అండ్ స్టేపీస్ అంటారు. సో ఇఫ్ ద బోన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయితే దానివల్ల కూడా మనం సర్జరీ అవసరం పడవచ్చు. సో దీన్ని మోస్ట్ సింపుల్ సర్జరీ అంటే మైరింగోప్లాస్టీ ఆర్ టింపానోప్లాస్టీ అని అంటారు. సో దాన్ని బేసిక్లీ వీ డూ ఇట్ ఫర్ హోల్ ఇన్ ద ఇయర్ డ్రమ్, అంటే రంధ్రం పడితే ఇయర్ డ్రమ్ మీద దాన్ని ముచ్చడానికి, బంద్ చేయడానికి మనం టింపానోప్లాస్టీ అని సర్జరీ ఉంటుంది. బై ఛాన్స్ చాలా క్రానిక్ ఇన్ఫెక్షన్, చాలా 3-4 months ఇయర్స్ వరకు ఇన్ఫెక్షన్ ఉంటే మన చెవి వెనకాల బోను, దాన్ని మాస్టాయిడ్ బోన్ అని అంటారు. ఆ మాస్టాయిడ్ బోన్ ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించిన మాస్టాయిడెక్టమీ అనే సర్జరీస్ కూడా ఉంటాయి. బట్ దట్ ఈస్ ఓన్లీ డన్ ఆఫ్టర్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మాస్టాయిడ్ బోన్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రమే మాస్టాయిడెక్టమీ చేయడానికి అవసరం పడవచ్చు.